రష్యాలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వార్ కంట్రోల్ చేయడానికి శాంతి చర్చల వైపు తీసుకెళ్తా నెల రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురించి అనౌన్స్ చేస్తుంటే దాని మీద చర్చలు జరుగుతూ ఉండగా మొన్న ఉక్రెయిన్ వాళ్ళు రష్యా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, దానికి కోపం వచ్చినటువంటి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినటువంటిది ఈ రెండిటి వ్యవహారాల మధ్యన ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అది రష్యాకి సంబంధించినటువంటి లార్జెస్ట్ రిఫైనరీ తాజాగా 50% మాస్కో ఫ్యూల్ సప్లైకి కీలకమైనటువంటిది కాస్త ఇది పరిస్థితి. దాని మీద డ్రోన్ల దాడి చేసింది ఉక్రెయిన్. వాస్తవంగా హయ్యెస్ట్ రష్యా నుంచి ఆయిల్ సప్లైలో ఇదే అత్యధికం. రష్యా ప్రపంచానికి ఆయిల్ వాళ్ళ తక్కువ రేటుకు అమ్ముతుందంటే దీని కారణంగానే ఇదే రష్యా ఆయిల్ వ్యాపారంలో 50% కీలకమైనటువంటి అట్లాంటి దాన్ని దెబ్బతీసామని ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అయితే మొత్తం తగలబడుతున్నది లేదు, ఎక్కడో కొంత మంట అంటుకుని ఉంటుంది, మొత్తం ఏమి తగలబడలేదు అని చెప్తున్నారు. బట్ ఇది కనుక కంప్లీట్గా నాశనం అయిందంటే రష్యా ఆర్థికంగా కుదేలైపోతుంది. కాకపోతే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దీనికి ప్రతీకారం ఉంటుంది. ఒకవేళ కనుక ఇది పెద్ద దాడి అయ్యి ఉండి డ్రోన్లతో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాత్రం రష్యా తీసుకెళ్ళి అనుభవం మొహాన్ వేసినా ఉక్రెయిన్ మొహాన్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి అట్లా జరగలేదు కాబట్టి వీళ్ళు డ్రోన్స్తో అటాక్ చేశారు. ఆ డ్రోన్ అటాక్లో కొంత దెబ్బతింది, తగలబడుతుంది. దాన్ని ఆర్పే ప్రయత్నం రష్యా చేస్తోంది.